రైతుల రుణమాఫీకి సంబంధించి చాలా విచిత్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా అంటే బేసికల్లీ తెలంగాణ గడ్డ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి అర్థమైతలేదో లేకపోతే రేవంత్ రెడ్డికి ఇంకా ఈ గడ్డ పౌరుషం తెలుస్తలేదో అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ నిరుద్యోగులతో పెట్టుకోకూడదు, నిరుద్యోగులతో పెట్టుకొని నిరుద్యోగుల లోపల భయంకరమైనటువంటి వ్యతిరేకతను చూరగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రైతులతో పెట్టుకుంటుంది. పోయినసారి యాసంగిలోనే వీళ్ళు రాగానే వాళ్ళకు రైతు బంధు ఇవ్వకుండా, కరెంటు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, మద్దతు ధర ఇవ్వకుండా, కొనుగోలు సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పడేటువంటి రైతాంగాన్ని మరొకసారి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేస్తున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పేసి గప్పాలు కొట్టి ప్రజలతో నమ్మించుకొని ఓట్లు వేయించుకొని ఇవాళ 47 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయని చెప్పినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం 22 లక్షల మందికి మాత్రమే చేసింది. కేవలం 46% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. మిగతా 54% రైతులకు రుణమాఫీ చేయలేదు. ఇంకా 27 లక్షల మందికి, ఇంకా దాదాపు 25 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. సో కాబట్టి మరి చేయకపోయేసరికి రైతాంగం మొత్తం ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చింది. తిరగబడ్డ రైతన్న ఏ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, ఇదే రేవంత్ రెడ్డి శవయాత్రలు ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారో కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. రైతులకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెద్ద జూటా పార్టీ, మొత్తం అబద్ధాలు చెప్పేటువంటి పార్టీ. మన తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అనుభవం ఉంటుంది, అనుభూతి ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే అబద్ధాలతో పుడతా ఉంటుంది అనమాట. అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని మన సపరేట్గా ఉన్నప్పటి నుంచి ఆంధ్రతో కలిపిన కాడ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ అనేది ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ. ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకమే, శత్రుత్వంగానే ఉంటుంది. సో కాబట్టి ఇవాళ అదే అధికారాన్ని ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ తెలంగాణని మొత్తం అరిగోస పెడతా ఉంది, కుక్కలు చింపేసిన ఇస్తరాకు లెక్క చేస్తూ ఉంది. ఇక చూడండి రైతు బంధు విషయం, రైతు రుణమాఫీ విషయంలో ఏం జరుగుతుందో. ఇగో తిరగబడ్డ రైతన్న రుణమాఫీపై పలు జిల్లాల్లో ఆందోళనలు, రోడ్లపై బ్యాంకుల ముందు నిరసనలు. ఆదిలాబాద్లో సీఎం దిష్టిబొమ్మ శవయాత్ర. ఖమ్మంలో రైతుల దెబ్బకు మంత్రులు పరార్. మంచిర్యాలలో రైతన్న ఆత్మహత్యా యత్నం. చూడండి ఏం జరుగుతుందో. సీఎం దిష్టిబొమ్మ శవయాత్ర. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కేంద్రంలో తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. దాదాపు 500 మంది రైతులు రోడ్డెక్కి డప్పు చప్పుల మధ్య శవయాత్ర చేశారు. ఎవరికి? రేవంత్ రెడ్డికి శవయాత్ర చేశారు. రైతన్న తిరగబడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి బడాయి మాటలపైన తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ రుణమాఫీ పేరుతో చేసిన మోసాన్ని ఎండగట్టారు. ఊరు వాడ ఏకమై ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. 2 లక్షల లోపు రుణాలున్న అందరికీ మాఫీ చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఒట్టేసి ఇప్పుడు తమను నిలువున ముంచేశాడని రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా తమను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో కాకుండా చేతల్లో సత్తా చూపించాలని హితవు పలుకుతా ఉన్నారు. ఒకసారి వాళ్ళ వీడియోలు చూపిస్తా మీకు ఎట్టెట్ట ఉంది చూడండి. శవయాత్ర ఘోరంగా. చూడ్రి రేవంత్ రెడ్డి గారు, ఇక మిమ్మల్నే మీకే ఒకటి బొమ్మ పెట్టి దానికి మీ ఫోటో పెట్టి శవయాత్ర చేస్తారు మీదే. చూడండి ఒకసారి. చూడ్రి ఇట్లా చెప్పులేసి ఇవన్నీ పెట్టి ఊరేగిస్తుర్రు. నిన్ను ఇంత మంచిగా ఊరేగిస్తారా ఎప్పుడన్నా? ఇట్లా ఊరేగిస్తుర్రు రేవంత్ రెడ్డిని పెట్టి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి. సో కాబట్టి రైతులని నమ్మించి మోసం చేస్తే ఏమవుతుందంటే ఇంకో ఇట్లా అవుతుంది. రైతులను నమ్మించి మోసం చేస్తే ఈ విధంగా అవుతుంది. రైతులు తిరగబడితే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నిరుద్యోగులు తిరగబడితే ఎట్లా అయింది? రేవంత్ రెడ్డి ఏమైంది? అందలం ఎక్కించినటువంటి నిరుద్యోగులే నిన్ను అది చేసిరు. ఇవాళ ఇదే రైతులు
నువ్వు 15,000 ఇస్తాం ఎకరానికి 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే నమ్మిర్రు, ఓట్లేసిర్రు, నువ్వు చేయకపోతే నీకు శవయాత్ర చేస్తుర్రు. ఇప్పుడు బొమ్మకే చేసిర్రు. రేపు నువ్వు కనుక ఇంకా మొత్తానికి ఇట్లా రైతు బంధు ఇవ్వకుండా, ఇవన్నీ ఇవ్వకుండా, కరెంటు ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడితే రేపు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏడ కనపడ్డా కానీ వాళ్ళకు లాగులు వలుగుతాయి. వాళ్ళ లాగులు పడితే నువ్వు చెప్పినట్టు తొండలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళే మంచిగా వాతలు పెట్టి పంపిస్తారు, నువ్వు చూసుకోవాలి. అప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళకు తిరిగే పరిస్థితి ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటున్నావు. తెలంగాణ ప్రజలు నమ్ముతారు, నమ్మినాక నువ్వు మోసం చేస్తే నిన్ను ఎట్లా ఉరికించాలనో కూడా అట్లా ఉరికిస్తారు. సో కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ విధంగా ఘన స్వాగతాలు, సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రైతులు. చూడండి మొత్తం ఆందోళన కార్యక్రమాలు. ఇంకో బ్యాంకులలో చూడండి ఎట్లా ఉన్నారు. బ్యాంకులల్లో ఒక్క దగ్గర కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చూడు, అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళ మోసం ఎట్లుందంటే నల్లగొండ జిల్లాల ఇది ఎప్పుడు 2014లో కాంగ్రెస్ సర్కార్ మన కేసీఆర్ సర్కార్ చేసినటువంటి లక్ష రుణమాఫీ కంటే 2024లో 10 ఏళ్ల తర్వాత 2024లో రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి 2 లక్షల రుణమాఫీలో రైతుల సంఖ్య తగ్గింది, మాఫీ మొత్తం కూడా తగ్గింది. ఎట్లా తగ్గింది? ఎవడైనా సరే రైతుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. మళ్ళీ అది కూడా కేసీఆర్ చేసింది 1 లక్ష సంబంధించినటువంటి 1 లక్ష వరకే రుణమాఫీ. మరి రేవంత్ రెడ్డి చేసింది 2 లక్షల రుణమాఫీ కదా. మరి 2 లక్షల 2 లక్షలు కలిపితే ఎక్కువ ఉండాలి కదా, మరి తక్కువ పెట్టారు అంటే కుట్ర. ఇది వీళ్ళ మమ అనిపించేటువంటి వ్యవహారం. ఒకసారి జిల్లాల వారిగా చూడండి. నల్లగొండ జిల్లాల 2014లో 4,95,000 మందికి రుణమాఫీ అయింది. ఇదే 24లో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది 3,32,000 మంది మాత్రమే. అంటే ఇక్కడ ఎంత తగ్గిర్రు? 1,62,510 మంది తగ్గిపోయారు. నల్గొండ జిల్లాలోనే నల్గొండ జిల్లాలోనే 1,62,510 మంది తగ్గిరు. ఇక సేమ్ అట్లనే కరీంనగర్ చూసుకో. కరీంనగర్లో కూడా కేసీఆర్ 3,77,984 మందికి రైతు రుణమాఫీ చేస్తే 2014లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈయన కరీంనగర్ జిల్లా మొత్తంలో 2,60,651 మందికి మాత్రమే రుణమాఫీ చేసిండు. అంటే కరీంనగర్ జిల్లాలో దాదాపు 1,17,333 మంది రైతులకు రుణమాఫీ కాలే. ఎవడైనా సరే ఇప్పుడు కేసీఆర్ చేసిందేమో కేవలం 1 లక్ష రుణమాఫీ, 1 లక్ష రుణమాఫీ. మరి రేవంత్ రెడ్డి గారు చేసిందేమో 2 లక్షల వరకు రుణమాఫీ కదా. మరి ఇప్పుడేమో ఎక్కువ ఉండి ఇప్పుడేమో తక్కువ ఎట్లయితారు? 2 లక్షల వరకు అంటే లక్షలు ఉండాలి, మళ్ళీ 2 లక్షల ఉండాలి, సంఖ్య పెరగాలి కదా, ఎందుకు తగ్గింది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక నిజామాబాద్ చూసుకుంటే సేమ్ 3,79,520 మంది రైతులకు కేసీఆర్ హయాంలో రుణమాఫీ అయితే రేవంత్ రెడ్డి చేసింది 1,76,056 మందికి మాత్రమే. అంటే ఇందులో కూడా దాదాపు నిజామాబాద్లో మరి నిజామాబాద్ మరి ఇంకా ఎందుకు పగబట్టి నిజామాబాద్ మీద అర్థం కాదు. నిజామాబాద్లో 2,03,464 మందికి రుణమాఫీ చేయలే. ఇక మిగతాది ఖమ్మం జిల్లా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కూడా మొత్తం ప్రభుత్వం అంతా ఖమ్మం జిల్లా వాళ్ళే నడిపిస్తుర్రు, ఖమ్మం మంత్రులు నడిపిస్తుర్రు. అన్ని శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. రెవెన్యూ శాఖ ఖమ్మం వాళ్ళ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ ఖమ్మం వాళ్ళ దగ్గరనే ఉంది, పశులిచ్చే శాఖ ఆర్థిక శాఖ ఖమ్మం వాళ్ళ దగ్గరనే ఉంది. మొత్తం నడిపించేదంతా ఖమ్మం వాళ్ళే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండు గప్పట్ల. ఇంకా 4-5 రోజుల క్రితం, ఇది 4 రోజులు కాదు, ఆగస్టు 15వ తారీఖు నాడే నిన్నమన్నా కూడా మొత్తం ఖమ్మం వాళ్ళే నడిపిస్తున్నారు. మరి ఖమ్మం వాళ్ళకి ఎందుకు సున్నం పెడుతున్నావే రేవంత్ అన్న? ఇక చూడు, కేసీఆర్ హయాంలో 5,58,026 మంది రైతులకు రుణమాఫీ అయితే మరి నువ్వు చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఈ ప్రజాపాలన లోటపీస్ రాజ్యంలో ఎంతమందికి అయింది? 1,72,433 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఇక్కడ కూడా 1,85,593 మందికి రుణమాఫీ కాలే. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు మోతవారి మంత్రులు ఉన్నాక కూడా ఆడ రుణమాఫీ కాలే. మరిగా ఇదేందో ఒకసారి వాళ్ళే అర్థం చేసుకోవాలి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేటోళ్ళు చెప్పాలి. ఇక మహబూబ్నగర్ జిల్లా, మన పాలమూరు జిల్లా, ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లా. ఎవరి పొద్దుగా లేస్తే అమరాబాద్ పులి అని ఏదో చెప్తా ఉంటాడు కదా ఆయన.
ఆ అమ్రాబాద్ పులి మరి ఏ మాత్రం చేసిందనేది ఒకసారి ఇక్కడ చూడండి మీరు. మహబూబ్ నగర్ చూసుకుంటే 6,02,085 మందికి ఎప్పుడు కేసీఆర్ హయాంలో లక్షలోపు రుణమాఫీ చేస్తే ఈయన వేసిందల్లా అలా సగం మందికే 3,38,000. కేసీఆర్ ఏమో 6,02,085 మందికి చేస్తే ఈయన వేసింది 3,38,548 మందికి మాత్రమే వేసిండు, సగం మందికి చేయలేదు. మొత్తం మిగిలిన వాళ్ళు ఎంతమంది కానోళ్ళు 2,63,537 మందికి రుణమాఫీ కాలేదు. సొంతం జిల్లా, ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లా. నేను పాలమూరు బిడ్డను, నేను పొడుస్తున్నా కట్టగడుతున్నా, మాకు అవకాశం వస్తే ఉంచనియరా, నా ప్రభుత్వాన్ని కూల్స్తారు, నూకుతారు, లేపుతారు అని చెప్పేసి పొంగనాలు కొట్టేటువంటి మన ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాని కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసుకోలేకపోయిండు. కేసీఆర్ చేసేంత మంది కూడా చేయలేకపోయిండు. కేసీఆర్ చేస్తే 6 లక్షల మందికి చేస్తే ఈయన కేవలం 3 లక్షల మందికే చేసిండు. ఇంకా 2,68,063 మందికి రుణమాఫీ చేయలే సొంత నియోజకవర్గం, సొంత జిల్లాల. ఇక మెదక్ జిల్లాలో 4,17,591 మందికి కేసీఆర్ రుణమాఫీ చేస్తే 2014లో, అంటే 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు 2018 పోయినప్పటికీ ఈయన రేవంత్ రెడ్డి గారు చేసింది 2,85,493 మంది. ఇక్కడ కూడా 1,32,098 మందికి రుణమాఫీ చేయలే ఇక్కడ కూడా. ఇక వరంగల్ జిల్లాలో 4,13,474 మందికి కేసీఆర్ రుణమాఫీ చేస్తే కేవలం 2,64,781 మందికి మాత్రమే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు. ఇక్కడ కూడా 1,48,000 మందికి రుణమాఫీ చేయలే వరంగల్ జిల్లాలో కూడా. ఇక ఆదిలాబాద్ జిల్లా, ఇవన్నీ ఉమ్మడి జిల్లాలు, అంటే ఉమ్మడి 10 జిల్లాల లెక్క. ఆదిలాబాద్ జిల్లాలో కూడా 3,16,195 మందికి రుణాలు కేసీఆర్ రుణమాఫీ చేస్తే అప్పట్లో ఈయన రేవంత్ రెడ్డి గారు చేసింది 2,28,085 మందికి మాత్రమే రుణమాఫీ చేసిండు. ఇక్కడ ఇంకా ఎంతమందికి 88,110 మందికి ఈయన రుణమాఫీ చేయలేకపోయిండు. ఇక రంగారెడ్డి జిల్లా చూసుకుంటే 2,10,552 మందికి కేసీఆర్ రుణమాఫీ చేస్తే ఈయన 1,79,484 మందికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి ఇక్కడ ఒక 30,000 మందికి రుణమాఫీ చేయలే. మొత్తం కేసీఆర్ హయాంలో అయ్యింది 35,67,000 మందికి రుణమాఫీ అయితే రేవంత్ రెడ్డి గారి హయాంలో అయ్యింది 22,38,000 మందికి మాత్రమే. ఈయన ఎప్పుడు లెక్క ఎంతనయా? 47 లక్షల మంది ఉన్నారు, 47 లక్షల మంది ఉన్నారు, దీనికోసం 31,000 కోట్లు కావాలి అని చెప్పిండు. మరి 47 లక్షల మంది ఉంటే నువ్వు 22 లక్షల మందికి ఎట్లా చేసినావు? కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే 35,67,000 మందికి రుణమాఫీ అయింది. అప్పుడు మరి నువ్వు 2 లక్షల వరకు చేస్తే కేవలం 22,38,000 ఎట్లా అయింది? ఎట్లా 13 లక్షలు తగ్గిపోయినాయి? 13,32,000 మంది రైతులు ఎట్లా తగ్గిపోయారు కేసీఆర్ చేసేదానికంటే? నీకు ఎంత జూట, ఎంత అబద్ధాలు అన్నీ చెప్పాలి, మోసం చేయాలి. ఇవాళ ఈయన మొత్తం చేసింది నోటాపీస్ ఎంతనయా? 18,000 కోట్లు. ఈ 18,000 కోట్లు మనకు రైతు బంధు ఇస్తే ఆయన చెప్పిన లెక్క ప్రకారం 18,000 కోట్లు కావాలి, ఇంకెక్కువనే కావాలి. ఆ పైసలను ఇక్కడ ఇచ్చిన అంతే, ఇంతకు మించి ఏం చేయలేదు, రుణమాఫీ చేయలేదు, ఏం చేయలేదు. రైతులందరినీ నట్టేట ముంచి మోసం చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి. ఈ విధంగా 2014 కంటే 2024 నాటికి తెలంగాణలో రైతుల సంఖ్య భారీగా, అంటే 45 లక్షల నుంచి 70 లక్షల వరకు పెరిగింది. సాగు విస్తీర్ణం కూడా 1,31,00,000కు పెరిగింది. అంటే 1,31,00,000 నుంచి 2,38,00,000లకు పెరిగింది. మరి రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలు మొత్తం 33,000 కోట్ల నుంచి 65,000 కోట్ల రూపాయలకు పెరిగింది. అప్పుడు లక్ష రుణమాఫీకే 36,48,000 మంది అయితే మరి ఇప్పుడు అప్పుడు దానికే 19,198 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు ఎంత ఖర్చు కావాలి, ఎంత కావాలి? అంటే నువ్వు నిక్కచ్చిగా నువ్వు చేయాలనుకుంటే ఎన్ని మాటలు చెప్పిండు. రైతాంగమే అర్థం చేసుకోరు. నేను రాగానే 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే నిజంగానే అందరికీ చేస్తాడు కావచ్చు అని మనం సంకల్పం కుదుక్కున్నాం. ఇక ఏముంటాడు, పగటేసే కాలం లెక్క అనమాట ఇది. అంటే ఓట్లు పడ్డదాకా ఓ లెక్క, ఓట్లు పడ్డాక ఇంకొక లెక్క. ఈ ఓట్లు పడగానే మొత్తం సినిమా అంతా మారిపోయింది. మొత్తం అందరినీ ఈ విధంగా మోసం చేసిండు. ఇక్కడ రైతులు ఇంకా 56% మంది రైతులకు రుణమాఫీ కాలే. అందుకే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారు చూడండి. బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 40 లక్షల ఖాతాలు పైన ఇచ్చారు.
గత 5 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే 32 బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు 42 లక్షల ఖాతాలు మాకు వచ్చాయి. ఆ 42 లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి నేను చూస్తే సుమారు 31 వేల కోట్లు కావాలని చెప్పారు. మరి ఎక్కడ ముఖ్యమంత్రి గారు పర్వాలేదు 31 వేల కోట్లు కావాలని చెప్పారని నువ్వే అంటున్నావు. నువ్వు చేసిందేమో 18,000 కోట్లు. 18,000 కోట్లు కూడా కాదు, 17,960 కోట్లు ఏమున్నది. మరి 31,000 కోట్లు కావాలని మీ మంత్రులు చెప్తిరి, ఈయన చెప్పే ఈ బూచి పెట్టుకొని ఈయన చెప్పే అందరు చెప్పిరి. మరి ఎందుకు మీరు 31,000 కోట్లు రిలీజ్ చేయలేదు? దేనికి అందరికీ రుణమాఫీ చేయలేదు? ఎందుకు కోతలు పెట్టిర్రు? కేసీఆర్ లక్ష రూపాయలకు రుణమాఫీ చేస్తేనే 36 లక్షల మందికి ఇచ్చిండు. మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది ఎట్లా వస్తారు? మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ వెళ్ళి వాళ్ళు రైతులు గారా? అంటే మీకు ఎవరో ఓట్లు వేసిరో తీసుకొని వాళ్ళకి మాత్రమే వేసిరా రుణమాఫీ, మిగతా రైతులకు వేయలేదా? ఈ మాటలకు ఏం తక్కువ లేదు. కాంగ్రెస్ వాళ్ళ మాటలకు ముచ్చట్లకు ఏం తక్కువ లేదు. ఎన్ని అబద్ధాలన్నా మంచి అనర్గళంగా స్పష్టంగా ప్రస్ఫుటంగా ఎక్కడ కూడా ఎలాంటి జరుకు బెరుకు లజ్జ సిగ్గు మానం ఏవి లేకుండా అద్భుతంగా చెప్తారు. ఎవ్వడు ఈ మంత్రి ఆ మంత్రి ముఖ్యమంత్రి అని కాదు, చిన్న గల్లీ లీడర్ కాంచి మొదలు పెడితే పైన ముఖ్యమంత్రి దాకా కాంగ్రెస్ వాళ్ళు అద్భుతంగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. ఆ అద్భుతాలను చాలా అద్భుతంగా ఈ మీడియా కూడా ప్రచారం చేసేందుకు ముందుకు వస్తుంది. సో కాబట్టి రైతులకు మోసమే జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? ఇక చూడురా, ఈడ ఒక ఆయన ట్వీట్ పెట్టిండు, రైతు రుణమాఫీ 100% అయితే చేయలేదు, రుణమాఫీ కాలేదని ఏఈఓ వద్దకు వెళ్తే మీ నాయన మీరు అండ్ మీ బ్రదరు ఒకటే రేషన్ కార్డు నెంబర్లో ఉన్నారు, మొత్తం 2,87,000 రూపాయలు ఉన్నది, కానీ మా బ్రదర్ వివాహం 2020లో జరిగిపోయింది, నా మ్యారేజ్ 23లో జరిగింది, రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టడం వల్ల రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఒక ఆయన ట్వీట్ పెట్టిండు. ఇట్లా ఏవి అంతేగా అన్నీ ఏ రుణమాఫీ కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పినా కదా ముందే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ. మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకన్నా కావాలి కదా. ఎంతమంది రైతులకు రేషన్ కార్డులు ఉన్నాయి? ఆ లెక్క ప్రకారం చూసుకున్నా మరి ఇంట్లో ఒక్కరికన్నా కావాలి కదా రేషన్ కార్డు ఉన్నప్పుడు, ఆ ఒక్కరికి కూడా కాలే. ఇక ఇది ఇట్లా పోతే ఇంకా కాంగ్రెస్లో కొంతమంది మేధావి వర్గం ఉంటుందయా. ఆ మేధావి వర్గం ఎట్లా చెప్తుందో ఒకసారి చూడండి. నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము ఒక్క దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఇంతమందికి 27 రోజులలోనే 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? ఏంది 22 రోజులలోనే 27 రోజులలోనే 22 లక్షల మందికి చేసినంట. 22 రోజులు 27 రోజులు ఏంది స్వామి? నువ్వు ఎట్లా ఎంపీ అయినావు? మా భువనగిరి వాళ్ళకి దండం పెట్టాలి. ఈయన భువనగిరి ఎంపీ అయ్యా, గెలిచినాక గుడి కొట్టించుకొచ్చుకుని పోయి మరి మొక్కున్నట్టుంది, గుడి కొట్టించుకొచ్చుకున్నాడు. ఈయనను విలువాలే, వస్తాడేమో పిలిచి ఒకసారి అన్ఫిల్టర్డ్కి. 27 రోజులు అయిందా గవర్నమెంట్ వచ్చి? ఏ తారీఖు వచ్చింది? డిసెంబర్ 7వ తారీఖు కదా ప్రభుత్వం ఏర్పడింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 7 నుంచి ఇలా ఆగస్టు 18 తారీఖు 27 రోజులైనా మధ్యలో ఉన్నది. 8 నెలలు అయిపోయి 9వ నెల నడుస్తుంటే ఇంకెందుకు మీకు గురువింద కింద లెక్క? సిగ్గా అనిపిస్తలేదు మీకు? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఎంపీ ఎట్లా అయినావు? లెక్కలన్నా వస్తాయా చక్కగా? 27 రోజులలో 22 లక్షల మంది రైతులకు చేసాడంట. ఏంటి 27 రోజులు? ఏ లెక్క ప్రకారం 27 రోజులు? రెండు 200 రోజులు దాటిపోయింది మీరు సంసారం చేయబట్టి. ఇంకా మేము కొత్త, ఇంకా మేము పాత, ఇంకా మేము ఇదేదో చేస్తున్నాము, ఈ ముచ్చట్లు ఇంకెన్ని రోజులు చెప్తారు? ఇంకా అదే 8 నెలలు దాటిపోయి 9వ నెలలు నడుస్తుంది. ఇప్పుడు ఇంకో 2 నెలలు పోతే సంవత్సరం అవుతుంది, ఏడాది అయిపోతుంది. మీకు ఉండేది 5 సంవత్సరాలే మీకు ఇచ్చింది ప్రజలు పాలించాలి. నీకు మీ తాతల ఆస్తులు లెక్క ఒకరి నుంచి ఒకరికి పర్మనెంట్గా అట్లా ఉండదు. 5 ఏళ్ళు మీకు రాజ్యం పాలించామని ఇచ్చిర్రు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళా సినిమా మారిపోతుంది. మీరు ఇట్లనే ఇప్పుడు ఏడాది పాటు టైంపాస్ చేసిర్రు. ఆయన దావోస్ పోయి న్యూక్లియర్ చైర్ రియాక్షన్ చెప్తాడు ముఖ్యమంత్రి, అమెరికాకు పోయి తమ్ముని కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం చేసుకుని వస్తాడు, ఇంకో తమ్ముని ఆస్ట్రేలియాకు పంపించి అక్రమ పెట్టుబడులు పెట్టిస్తాడు, ఇంకొక ఆయననేమో కొడంగల్లో వెళ్తాడు, ఫార్మాసిటీ పెడదాం, రైతుల భూములు గుంజుకుందాం, మంది సొమ్ము తిందాం, మంగళవారం పాట పాడదాం అని చెప్పేసి. ఇది మీరు చేసేటువంటి వ్యవహారం. రైతులనేమో ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
చూడ్రి, రుణమాఫీ జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పుర్లమంది డబ్బాతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన. కాంగ్రెస్ వాళ్ళు నిరసన చేస్తున్నారంట. చూడు, బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే నీ రుణమాఫీ అంత చక్కదనంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే నిరసన వ్యక్తం చేసి డబ్బా పట్టుకొని పోతుంటే చచ్చిపోతా అంటే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మండల కేంద్రం కాంగ్రెస్ సీనియర్ లీడరు ఏలేటి రాజారెడ్డికి రుణమాఫీ జరగలేదంట. దీని తల్లిని అమ్మ బా ప్రభుత్వం ఉంటే నాకే రుణమాఫీ కాదా అని చెప్పేసి పోయినా డబ్బా పట్టుకొని. కొడుక నాకు రుణమాఫీ చేయకపోతే నేను డబ్బా దాగి చచ్చిపోతా అని చెప్పేసి పోయినంట. చూసుకో, ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో అమ్మ నీ లెక్క ఉండాలనే పార్టీ అయితే అవుతుంది, ప్రభుత్వం అవుతుంది, మాకు గట్టిగా వేయాలి ఇట్లా. ఈయనేంది లోన్ మాఫీ అయిందండి. ఇక అయిపోయింది ఒడిసిన ముచ్చట. ఇక రుణమాఫీ అనేది ఒడిసిన ముచ్చట. ఇప్పుడు రైతు బంధు ఎట్లయితే ఒడిసిన ముచ్చట అయిందో, దళిత బంధు, రైతు బంధు, ముసలిళ్ళ పింఛన్ పెరుగుడు, మా ప్రతి అమ్మలక్కలకు 2500 రూపాయలు వచ్చుడు, ఇంటింటికి గ్యాస్ సిలిండర్ పిరిగి వచ్చుడు, కరెంటు పిరిగి వచ్చుడు, ఇవన్నీ ఏ పారిచ్చర్యలు బొచ్చువలిగినాయో సేమ్ గట్టనే ఇక ఈ రుణమాఫీ కూడా అయిపోయినట్టే కదా. దాన్ని ఒడిచిపోయింది. తూర్పు తిరిగి దండం పెట్టాలి, ఏడుకొండల వాడి దగ్గరకు పోయి ఎంటికలు సమర్పించుకొని రావాలి. అంతకుమించి చేసేది ఏం లేదు ఇక మనం. ఎందుకంటే ఎక్కించినాం కదా రేవంత్ రెడ్డిని. ఫస్ట్ ఆయన ఎక్కిస్తే సరిపోలేదని 8 మందిని ఎక్కిస్తే మళ్ళీ ఎంపీలుగా. ఇంకొక బ్యాచ్ ఉన్నది, బీజేపీ బ్యాచ్, 8 మంది ఎంపీలు ఏం చేస్తారో అర్థం కాదు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా మనకు. ఓవడన్నా బీజేపీ వాడు రోడ్డు మీదకి వస్తలేడు, లొల్లి చేస్తలేడు, ప్రజల పక్షాన ఓట్లాడతలేడు. మా అంచె బజ్జుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మావాడే, ఇవాళ కాకపోతే రేపైనా మా దాంట్లోకే వస్తాడని చెప్పేసి నిమ్మలంగా అది ఉన్నారు. ఇంకొక రుణమాఫీ చూడండి, ఇక్కడ చూడండి, ఇది కూడా చూపించాలి మీకు. వా 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 సూపర్. అసలు ఇది మామూలు వా కాదు. చూడు, మీ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, రేవంత్ అని పెట్టుకోకూడదా నువ్వు? ఏం చేసిండు? 1,50,000 రుణమాఫీ లోన్ తీసుకుంటే 83 రూపాయలు మాఫీ చేసిండట. అంటే ఏదన్నట్టు మిత్తేనట్ట? మిత్తి కూడా కాదు, మిత్తి ఇంకెక్కువనే అయి ఉంటుంది. ఒక రోజుకి అంత పడుతుంది. 1,50,000 రూపాయలు తీసుకుంటే 83 రూపాయలు మాఫీ చేసినంట. ఎవరు? రేవంత్ అన్న. మళ్ళీ దానికి మళ్ళీ సిగ్గు లేకుండా ఇగో నేను మాఫీ చేస్తా మీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి అని చెప్పేసి అటు చెప్పుకుంటున్నాడు. ఇక ఈడ పేరు రాసుకొని పెట్టుకున్నాడు. ఇది ఎక్కడి పంచాయతీ, ఇది ఎక్కడి కథ? రైతు సంక్షేమానికి వికాసానికి కట్టుబడి ఉన్న ప్రజాప్రభుత్వం. రైతు రుణమాఫీ 2024 కింద శ్రీశ్రీ అలా పేరు రాసి 83 రూపాయలు మీ ఖాతా నెంబరు ఎస్బీఐలా ఏంది తిమ్మాపూర్ బ్రాంచ్లో ఎందు జమ చేసినాము, మీరు పోయి పండుగ చేసుకొని ఏటం తెచ్చుకొని కోసుకొని మంచిగా ఇంట్లో పెద్ద పండుగ చేసుకోరు అని చెప్పేసి ఇట్లా పెట్టిండు. పాపం ఆయన ఏం చేసుకోవాలని అర్థం కాక మాకు రుణమాఫీ అయ్యింది 83 రూపాయలు, అక్షరాల 83 రూపాయలు అని చెప్పేసి ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. అది వార్తలు రాశారు. ఇట్లా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపురం కాలనీకి చెందినటువంటి రైతు వేల్పుల మల్లయ్యకు ఎస్బీఐలో 1,50,000 పంట రుణం ఉన్నది. తాజాగా ఆయన 83 రూపాయలే మాఫీ చేసిందంట దానికి. ఇది రేవంత్ రెడ్డి గారి పంతనం. గతంలో మనకు రైతు బంధు పైసలు వచ్చేది కదా, ఇట్లా రూపాయ, 2 రూపాయలు, 3 రూపాయలు, మనం ఇంటికి కొన్న పాపం అడుక్కుంటోళ్ళు వస్తే ఇస్తాం కదా, 5 రూపాయలు, 10 రూపాయలు, అట్లా రైతులందరూ అడుక్కుంటోలే కాబట్టి ఈయన దృష్టిలో రైతులందరూ అడుక్కుంటోలే కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టిలో 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఆయనకి ఎత్త అనిపిస్తే అట్లా. ఏమరా ఎంత ఉన్నారు అకౌంట్లో? 100 రూపాయలు ఉన్నాయి, తలా 10 రూపాయలు వేసి అని చెప్పేసి 10 మందికి వేయించాడు. ఇట్లా అన్నమాట. రేవంత్ రెడ్డి నువ్వు ఉండాల్సినవే. నువ్వు కనుక ఇంకొక 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు అయిపోయినాక ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రైతుల చేతిలో చిప్ప పట్టుకొని అమ్మా అయ్యా అని అడుక్కదినాల్సింది. అంతకు మించి ఇంకో